1981 ఏషియన్ గేమ్స్లో సిల్వర్ మెడల్ సాధించిన శాంతి సెక్స్ టెస్ట్ ఫెయిల్ అవ్వటం వల్ల డిస్క్వాలిఫై చేసి మెడల్ తిరిగి తీసేసుకున్నారు. 1988 ఒలింపిక్స్లో స్పెయిన్కి చెందిన మరయా సెక్స్ టెస్ట్ ఫెయిల్ అవటం వల్ల ఒలింపిక్స్ నుంచి డిస్క్వాలిఫై చేశారు. 2014లో ఇండియన్ అథ్లీట్ అయిన ద్యుతి చాంద్ టెస్టోస్టిరోన్ లెవెల్స్ లిమిట్ కంటే ఎక్కువ ఉండడం వల్ల 2 years అథ్లెటిక్స్ నుంచి బ్యాన్ చేశారు. అమెరికాలో విమెన్కి ఓటింగ్ రైట్స్ ఇంకా లేని టైంలో ఓటేసిన ఒక మగతనికి మంత్లీ మెన్స్ట్రల్ సైకిల్ వస్తోందని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. అమెరికాలో 1924లో గజ్జల్లో ఒకవైపు నొప్పితో డాక్టర్ దగ్గరికి వచ్చిన ఒక అబ్బాయికి అన్డిసెండెడ్ టెస్టీస్కి ఆపరేట్ చేయబోతుంటే అది టెస్టీస్ కాదు ఓవరీ అని తెలిసింది. అంతేకాదు ఓవరీతో పాటు అతనికి యూట్రస్ కూడా కనిపించింది. అమ్మాయిలా పెరిగిన మార్గరెట్కి 14 ఏళ్ళు వచ్చేసరికి మగ లక్షణాలు వచ్చి మగవాడిలా మారిపోయింది. ఒక బేబీ పుట్టగానే డాక్టర్స్ ఎక్స్టర్నల్ జెనిటేలియా చూసి మేల్ చైల్డో ఫిమేల్ చైల్డో డిటర్మిన్ చేస్తారు. కానీ పుట్టిన బేబీని చూడగానే అమ్మాయో అబ్బాయో అర్థం కాకపోతే, లేదా బయటికి చూడటానికి అబ్బాయిలా ఉండి లోపల XX క్రోమోజోమ్స్ ఉంటే, లేదా బయటికి చూడటానికి అమ్మాయిలా ఉండి లోపల XY క్రోమోజోమ్స్తో పాటు యూటరస్ ఓవరీస్ లేకపోతే, బయటికి చూడటానికే బోత్ మేల్ అండ్ ఫిమేల్ ట్రైట్స్ రెండూ డెవలప్ అయితే, లేదా అప్పటి వరకు అబ్బాయిలా పెరిగిన ఒక అతనికి ప్యూబర్టీ హిట్ కాగానే ఫీమేల్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అయితే, అమ్మాయికి అబ్బాయిలాగా హై లెవెల్స్ ఆఫ్ టెస్టోస్టిరోన్ ఉంటే, ఇన్ని రకరకాల వేరియేషన్స్తో మనుషులు పుడుతుంటే ఆడ మగ అని 2 బాక్సెస్ పెట్టి వీళ్ళందరినీ ఆ 2 బాక్సుల్లో ఫిట్ చేయడం అసలు కరెక్టేనా? ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసేదే ఇవాళ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్న పుస్తకం సెక్సింగ్ ద బాడీ. దీన్ని యాన్ ఫాస్టర్ స్టర్లింగ్ అనే బయాలజీ అండ్ జెండర్ స్టడీస్ ప్రొఫెసర్ రాశారు. బుక్లోకి వెళ్ళే ముందు ఒకసారి LGBTQIA గురించి బ్రీఫ్గా చూద్దాం. LGB లెస్బియన్, గే, బైసెక్షువల్. దీని గురించి ఈ రోజుల్లో అందరికీ తెలుసు. A అంటే ఏసెక్షువల్, T అంటే ట్రాన్స్జెండర్, అంటే మేల్ బాడీతో పుట్టిన వాళ్ళు మేము ఫీమేల్గా పుట్టాలి, రాంగ్ బాడీలో పుట్టాము అని ఫీల్ అవుతారు. అలాగే ఫీమేల్ బాడీతో పుట్టిన వాళ్ళు మేము యాక్చువల్గా మేల్గా పుట్టాలి, రాంగ్గా మేము ఫీమేల్ బాడీలో పుట్టామని ఫీల్ అవుతారు. వీళ్ళల్లో కొందరు ఏ జెండర్తో వాళ్ళని వాళ్ళు అసోసియేట్ చేసుకుంటారో ఆ జెండర్లోకి త్రూ సర్జరీ చేంజ్ అవుతారు. తర్వాత హార్మోన్ థెరపీస్ అవి తీసుకుంటారు. Q అంటే క్వియర్ జెండర్, అంటే సొసైటీ ఫిక్స్ చేసిన జెండర్ ఐడెంటిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిహేవియర్, అపియరెన్స్, ఫీలింగ్స్, థాట్స్, ఇలా ఏదైనా కానీ ఈ జెండర్ ఐడెంటిటీ అనే మోడ్లో వాళ్ళు ఉండడానికి ఇష్టపడరు. అతడు, ఆమె, వెళ్ళాడు, వచ్చాడు ఇవన్నీ జెండర్ని డినోట్ చేసే పదాలు కాబట్టి ఇవన్నీ వాడద్దు. వీటి బదులు ఒక మనిషి ఉన్నా కానీ వాళ్ళు వచ్చారు, వీళ్ళు వెళ్ళారు అలా వాడమని చెప్తారు. ఇంకేమన్నా ఫ్యూచర్లో వస్తే యాడ్ చేయడానికి ప్లస్ డినోట్ చేశారు. ఇంకా మిగిలిపోయింది I స్టాండ్స్ ఫర్ ఇంటర్సెక్స్. అసలు ఈ ఇంటర్సెక్స్ అంటే ఏమిటి? ఈ ఇంటర్సెక్స్ కండిషన్స్ ఎలా ప్రెజెంట్ అవుతాయి? వాళ్ళలో హార్మోన్స్ ఎలా యాక్ట్ చేస్తాయి? జెండర్ బైనరీ వల్ల ఇంటర్సెక్స్ ఇండివిడ్యువల్స్ సొసైటీలో ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి? సెక్సింగ్ ద బాడీ అనే బుక్ ఈ పాయింట్స్ అని డిస్కస్ చేస్తుంది. యుటరస్లో ఎంబ్రియానిక్ స్టేజ్లో ఉన్న పిండానికి 6th వీక్ దాకా మేల్ అండ్ ఫీమేల్ డిఫరెన్సియేషన్ ఉండదు. దీన్ని బై పొటెన్షియల్ స్టేజ్ ఆర్ సెక్స్ ఇండిఫరెంట్ స్టేజ్ అంటారు. మేల్ ఆర్ ఫీమేల్ సెక్స్ డిటర్మినేషన్ అనేది 6th, 7th వీక్స్లో జరుగుతుంది. క్రోమోజోమల్ ఎనామలీస్, జెనెటిక్ వేరియేషన్స్, హార్మోన్స్లో తేడాలు ఇలాంటి కారణాలు ఏదైనా ఉంటే ఇటు పూర్తిగా మేల్ లాగా ఇటు పూర్తిగా ఫిమేల్ లాగా కాకుండా మిక్స్డ్ సెక్స్తో పుడతారు. వీళ్ళనే ఇంటర్సెక్స్ ఇండివిడ్యువల్స్ అంటారు. ఇంటర్సెక్స్ ఇండివిడ్యువల్స్గా పుట్టడం అనేది ఇవాళ కొత్తగా జరుగుతున్న ఫినామిననేం కాదు. కొన్ని వేల ఏళ్ల నుంచి రికార్డెడ్ కేసెస్ ఉన్నాయి. బైబిల్ ప్రకారం ఆడమ్ ఎగ్జిస్టెన్స్ ఇంటర్సెక్స్ ఇండివిడ్యువల్గానే మొదలైంది. ఎప్పుడో BCEలో పుట్టిన గ్రీక్ ఫిలాసఫర్ ప్లాటో కూడా మేల్ ఫీమేలే కాకుండా 3rd సెక్స్ ఉందని కూడా చెప్పాడు. గ్రీక్ మిథాలజీ ప్రకారం గాడ్ హెర్మిస్, గాడెస్ ఆఫ్రోడైట్కి పుట్టిన చైల్డ్ ఇద్దరి లక్షణాలు ఉండి మేలో ఫీమేలో డిటర్మిన్ చేయలేకపోయారట. కాబట్టి చైల్డ్కి అమ్మా నాన్న పేర్లు రెండూ కలిపి హెర్మోఫ్రోడిటోస్ అని పేరు పెట్టారు. ఇదే రాను రాను హెర్మోఫ్రోడైట్గా మారింది. అంటే వీళ్ళల్లో మేల్ అండ్ ఫీమేల్ ఎలిమెంట్స్ రెండూ ఉంటాయి. ఈ హెర్మోఫ్రోడైట్ అనే మాట ఒఫెన్సివ్గా ఉందని ఈ రోజుల్లో ఇంటర్సెక్స్ అనే మాట వాడుతున్నారు. స్టాటిస్టిక్స్ ప్రకారం రికార్డెడ్ కేసెస్ వరకు తీసుకుంటే ప్రతి 100 మంది పిల్లల్లో 2 పిల్లలు ఇంటర్సెక్స్ బేబీస్గా పుడుతున్నారట. మళ్ళీ వీళ్ళందరూ కూడా ఒకేలా ఉండరు. వీళ్ళ డెవలప్మెంట్లో రకరకాల వేరియేషన్స్ కనిపిస్తాయి.
congenital adrenal hyperplasia, androgen insensitivity syndrome, gonadal dysgenesis, hypospadias, టర్నర్ సిండ్రోమ్, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అనేవి ఇంటర్సెక్షువాలిటీలో కొన్ని కామన్గా కనిపించే టైప్స్. ఇక్కడ కన్సర్నింగ్ థింగ్ ఏంటంటే సొసైటల్ స్టాండర్డ్స్ ప్రకారం నార్మల్గా పుట్టని పిల్లల్ని ఐదర్ వూమ్లో ఉన్నప్పుడో లేదా పుట్టిన తరువాతో ఫిక్స్ చేయడానికి ట్రై చేయటం, అల్ట్రాసౌండ్, ఆమ్నియోసెంటసిస్ ఇలాంటి టెస్ట్ల ద్వారా అన్ని రకాల టైప్స్ ఆఫ్ ఇంటర్సెక్షువాలిటీ డయాగ్నోస్ కాకపోయినా కంజెనిటల్ ఎడ్రినల్ హైపర్ప్లేసియా లాంటి కొన్ని డయాగ్నోస్ అయిన కేసెస్లో ప్రీనేటల్ స్టేజ్లోనే హార్మోన్ ట్రీట్మెంట్స్ ఇవ్వటం వల్ల బోత్ మదర్ అండ్ చైల్డ్కి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రీనేటల్ స్టేజ్లో కనుక ఫిక్స్ చేయలేకపోతే పుట్టిన తర్వాత ఆ బేబీని జెనైటల్ సర్జరీస్ ద్వారా ఐదర్ మేల్ గానో ఫీమేల్ గానో మార్చటం అనేది ఇంకొక ప్రాక్టీస్. ఒకవేళ అనుకున్న రిజల్ట్ రాక సర్జరీస్ ఫెయిల్ అయిన కేసెస్లో ఈ పిల్లల మీద మళ్ళీ రిపీటెడ్గా సర్జరీస్ చేయాల్సి వస్తుంది. డాక్టర్స్ పేరెంట్స్కి సగం ఇన్ఫర్మేషనే చెప్పడం, పిల్లలు పెద్ద అవుతున్న కొద్దీ వాళ్ళకి రకరకాల అబద్ధాలు చెప్పి సర్జరీస్ మీద సర్జరీస్ చేయించటం, దీనివల్ల పోస్ట్ సర్జికల్ కాంప్లికేషన్స్, ఎక్స్టెన్సివ్ స్కారింగ్తో పాటు పిల్లలు పెద్ద అయ్యి అసలు విషయం తెలిసాక పేరెంట్స్తో రిలేషన్షిప్స్ చెడిపోవడంతో పాటు రకరకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో కూడా సఫర్ అవుతున్నారు. ఈ సర్జరీస్ అనేవి పిల్లల్ని అమ్మాయి అబ్బాయి అనే బాక్సెస్లో ఫిట్ చేయడానికి చేసే కాస్మెటిక్ సర్జరీసే కాబట్టి పసిపిల్లల మీద ఈ జెనైటల్ సర్జరీస్ ఆపేసి వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి వాళ్ళు డిసైడ్ చేసుకుంటే మంచిది అనే వాదన ఉంది. ఈ బుక్లో ఆథర్ మెయిన్గా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మేల్ అండ్ ఫీమేల్ని చెరో ఎండ్లో పెట్టి మధ్యలో రకరకాల జెండర్స్తో కూడిన స్పెక్ట్రమ్ లాగా రిప్రజెంట్ చేయాలి తప్ప మేల్ అండ్ ఫీమేల్ని బైనరీగా చెప్పటం కరెక్ట్ కాదు అని. అలాగే సెక్స్ అనేది కేవలం మేల్ అండ్ ఫీమేల్గానే చూపించటం అనేది ఛాలెంజింగ్గా ఉంది కాబట్టి మేల్, ఫీమేల్, ట్రూ హెర్మోఫ్రోడైట్, ఫీమేల్ సూడో హెర్మోఫ్రోడైట్, మేల్ సూడో హెర్మోఫ్రోడైట్ ఇలా 5 కేటగిరీస్గా రిప్రజెంట్ చేయమని ఆథర్ 1993లో ప్రపోజ్ చేస్తే రైట్ వింగ్ క్రిస్టియన్స్ నుంచి చాలా అపోజిషన్ వచ్చిందిట. టూకీగా ఇది పుస్తకం, ఇంకా చాలా ఉంది. రోల్ ఆఫ్ హార్మోన్స్, రకరకాల కేస్ స్టడీస్, యానిమల్ ఎక్స్పెరిమెంట్స్ ఇలా చాలా ఇంక్లూడ్ చేశారు బుక్లో. ఈ 600 పేజెస్ బుక్లో లాస్ట్ నోట్స్ ఉన్న ఫ్యూ పేజెస్ మనం స్కిప్ చేసేసినా కానీ రీడింగ్ మెటీరియల్ అనేది 350 పేజెస్ ఉంది. టైం టేకింగ్ బుక్. సైన్స్, మెడిసిన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ బుక్ చదవండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా చదవచ్చు, వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఇది ఇవాల్టి బుక్ సెక్సింగ్ ద బాడీ. నెక్స్ట్ వీడియోలో ఇంకొక బుక్తో కలుద్దాం.